ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అది హెల్త్ పైన ఏ విధంగా ప్రభావం చూపుతుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనము ఈ కోవిడ్ తర్వాత నుంచి ఎక్కువ వింటున్నాము. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో ఐసోలేషన్ అవసరం కాబట్టి కంటామినేషన్ తగ్గించేదానికి అప్పుడు ఆఫీసులన్నీ క్లోజ్ చేసిన దానివల్ల ఇంటి నుంచే వర్క్ చేసుకోవడము స్టార్ట్ చేశారు. అది గ్రాడ్యువల్గా అట్లే ఎక్స్టెండ్ అవుతూ కోవిడ్ పోయిన తర్వాత కూడా చాలా కంపెనీలు చాలా ఎంప్లాయీస్ కూడా చాలామంది అట్లే కంటిన్యూ చేస్తున్నారు. బట్ అందరూ కాదు, అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ కంపెనీస్ 30% ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అది వాళ్ళు కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి వచ్చి కంపెనీ పరంగా చూసుకుంటే వాళ్ళకు ఆ స్పేస్ వాళ్ళకు క్రియేట్ చేయడము, తర్వాత వాళ్ళకి ఎక్విప్మెంటు, ఆ వస్తువులు కల్పించడము, తర్వాత కరెంటు, తర్వాత ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకునేదానికి వాళ్ళ ప్రయత్నం. అంటే దానివల్ల చాలా వాళ్ళకు లాభసాటిగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత రెండోది ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాళ్ళకు అంటే దీనివల్ల వాళ్ళకు ఎక్కువ ఇన్కమ్ రావడము, అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉండేదానివల్ల అంటే వాళ్ళు పోవడము రావడము అన్ని విధాల ఇది చాలా కన్వీనియంట్గా ఉంది టెంపరీ అని వాళ్ళు అట్లే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చు కదా అని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో దీనివల్ల షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే రెండు రకాలుగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చి వెంటనే ఏమేమి వస్తాయంటే ఈ గ్యాస్ట్రోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ రావడము, తర్వాత ఇటువంటివి, తర్వాత బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత రాను తర్వాత నెక్ పెయిన్ రావడము, వీటన్నీ స్టార్ట్ అవుతాయి యాక్చువల్లీ. తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, అవి చాలా డేంజరస్. సో అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా ఏమిటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉండేదానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేసుకోవడం, అంటే నేలపైన కూర్చొని వర్క్ చేసుకోవడము, బెడ్ పైన కూర్చొని వర్క్ చేసుకోవడము, లేకపోతే సోఫాలో కూర్చొని పనుకొని వర్క్ చేసుకోవడము, అంటే ఇట్లా రకరకాలుగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఈ పాశ్చర్ అనేది దెబ్బతినేసి వాళ్ళకు పర్మనెంట్ లో బ్యాక్ పెయిన్ రావడము, ఆ బ్యాక్ పెయిన్ మళ్ళీ కాలికి పాకడము, దాన్ని రాడిక్లోపతి అంటారు ఆర్ సయాటిక్ అంటారు. అట్లే వాళ్ళు కంటిన్యూస్గా ఇట్లా బెండ్ చేసి వర్క్ చేసుకోవడము, లేకపోతే ఇట్లా పనుకొని వర్క్ చేసేది వల్ల నెక్ పెయిన్ రావడము, ఆ నెక్ పెయిన్ మళ్ళీ రేడియేట్ కావడం, దాన్ని మళ్ళీ అగైన్ సర్వైకల్ రాడిక్లోపతి అంటారు. సో ఇవన్నీ డేంజరస్ అంటే ఇంకా దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది, దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా సైకలాజికల్ ఇష్యూస్, సో వాళ్ళు మొనాటనీ అంటే ఇంట్లోనే ఉండేదానివల్ల వేరే ఆవగేషన్స్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకు ఈ సైకలాజికల్ ఇష్యూస్, స్ట్రెస్కు గురి కావడము, యాంగ్జైటీకి గురి కావడము, సో తర్వాత లాంగ్ టర్మ్లో వాళ్ళకు వర్క్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో దీనివల్ల ఇట్లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆఫీస్కు పోయేదాని వల్ల లేకపోతే ఫిజికల్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళేదాని వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే సో అక్కడ కూర్చోవడం అనేది ఒకే ప్లేస్ ఉంటుంది. సో చైర్ అండ్ టేబుల్, సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ సిట్టింగ్ అండ్ వర్కింగ్. సో ఆ టైంలో కూర్చునేదాని వల్ల వాళ్ళకు లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేదానికి, నెక్ పెయిన్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే అక్కడ వాళ్ళు మధ్యలో ఏదన్నా ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి పోవడం, ఏదైనా పని మీద వెళ్ళడము, లేకపోతే వాళ్ళ బాసులు కలిసి రావడము, లేకపోతే ఇంకొక కొలీగ్ను కలిసి రావడము, లేకపోతే ఏదైనా వేరే విషయాన్ని డిస్కస్ చేసుకునేదానికి ఇంకొక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడము, లేకపోతే ఇంకా మధ్యలో ఏదైనా మీల్స్ టైం అయినప్పుడు కిందికి క్యాంటీన్కి వెళ్ళడము, అక్కడ భోజనం చేసి రావడము, లేకపోతే డైనింగ్ హాల్కి పోవడము, భోజనం చేసి రావడము, అక్కడ అందరితో ఒక 5-6 మంది 10 మందితో మాట్లాడడము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్ వల్ల, మస్కులర్ మూమెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి, జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి, లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేదానికి, సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా ఉండేదానికి అది చాలా దోహదపడుతుంది.